ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు. అంతలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని, దీనిని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలని అన్నారు. ఏడాదిలోనే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని, ఇక టీఆర్ఎస్ నాయకులు సంకల్ప దీక్ష చేపడతారా అంటూ ప్రశ్నించారు. మాకు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీకి హృదయం ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్ని చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినామని ఎందుకని అడుగుతా ఉన్నా. సగటున ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకు పిల్లడు వచ్చి ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చిపోయిండు. కాదు ఒక ఉద్యోగం వచ్చింది నాకు సార్ నేను అని 10 సంవత్సరాలు వెయిట్ చూస్తున్నా. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ రాసిన నాకు ఉద్యోగం వచ్చిందని ఒక బొకే ఇచ్చిపోయిండు. అట్లాంటి నిరుద్యోగ యువతి యువకులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చూస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈరోజు సగటున ప్రతి నెల 5,000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా? వద్దని సంకల్ప దీక్ష పెడతారా?